సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే తపస్సు చేసుకోవాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నారు. పంచ నదం అంటే 5 నదులలో మెడవరకి ఒంటిగా వరకు మునిగి రంపుడు దగ్గరలో ఉన్నటువంటి సాల వృక్షంలో ఒక ఆయన తపస్సు చేస్తే ఒక ఆయననేమో సాల వృక్షంని అధిరోహించి అగ్నిదేవుడిని ఉపాసన చేస్తున్నాడు. కాళ్ళు పైకి తల కిందికి పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఇంకొకతనేమో 5 నదులలో పొట్టిగా మట్టి నీళ్లలో తపస్సు చేసుకుంటున్నాడు. చేసుకుంటూ ఉంటే తపస్సు నడిచిన కొద్ది భయం ఎవరికి అవుతుందట అంటే ఇంద్రుడికి అవుతుంది. ఎక్కడ ఇంద్ర పదవి తీసుకుంటాడు. ఎప్పుడైతే ఈ కరంభుడు నీళ్లలో ఉండి తపస్సు చేస్తున్నాడో కాలం గడుస్తుంటే ఒక మొసలి రూపాన్ని పొందినాడు. 2 కాళ్ళు తీసుకొని లోపలికి తీసుకొని వాటిని చంపివేశాడు. చంపివేసిన తర్వాత ఎప్పుడైతే ఈ సోదరుడు చనిపోయినాడో, చనిపోగానే ఈయన కనిపించింది, నా సోదరుడు చనిపోయినాడు కనుక నేను బతికి ఉండకూడదు అని తన తపస్సును ఆపి తన దగ్గర ఉండేటువంటి ఖడ్గాన్ని తీసుకొని తన జుట్టును తానే పట్టుకొని తన తలను నరుక్కొని అగ్నిహోత్రునికి ఆహుతినైపోతానని చెప్పేసి ఆ ఖడ్గాన్ని తీసుకున్నాడు. తన జుట్టు తానే పట్టుకొని ఖడ్గం వేస్తూ ఉంటే అగ్నిహోత్రుడు ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా, ఇంత తపస్సు చేసి నిన్ను నువ్వు చంపుకోవడం అనేది సరైన పద్ధతి కాదు కనుక నీ మనసులో ఏం కోరిక ఉందో ఆ కోరికను నెరవేర్చమని చెప్పేసి ఈ రంపుడు అడిగినాడు. అడిగేసరికి ఆ రంపుడు ఒక వరం కోరుకున్నాడు. ఏమీ లేదయ్యా, నా మనస్సులో ఏముంది అంటే ఆ ఖడ్గాన్ని విడిచిపెట్టినాడు, అగ్నిదేవునికి ప్రార్థన చేసినాడు. చేసి నా తపస్సుకి కనుక నీవు సంతుష్టుడవైతే 3 లోకాలలో ఉండేటువంటి ఏ లోకాలు ఉన్నాయో ఈ 3 లోకాల్లో విజేతగా ఉండే పుత్రుణ్ణి అనుగ్రహించమన్నాడు. దేవతలకు దానవ మానవులకు అజేయుడు కావాలి. వాడికి ఎప్పుడు ఏ రూపం కోరుకుంటాడో ఆ రూపం రావాలి. దాన్నే కామరూపం అంటారు. కామరూపధారి కావాలి. మహాబలం ఉండాలి. సర్వలోకాలందరూ కూడా వాడిని మెచ్చుకునేట్టుగా చేయాలి. అలాంటి పుత్రుడు కలిగేటట్టు వరం ప్రసాదించమన్నాడు. తథాస్తు అన్నాడు. అగ్నిదేవుడు అంగీకరించి నీవు ఇప్పుడు ఈ తపస్సును ఆపి నీవు వెళ్ళే దారిలో నీ మనస్సులో ఎప్పుడు ఏ కోరిక కలుగుతుందో, ఎవరిని చూసి నీ మనస్సు వికరత చెందుతుందో వాళ్ళ ద్వారా నీకు ఒక పుత్రుడు కలుగుతాడు అని చెప్పి వరమిచ్చినాడు. అగ్నిదేవుడు అక్కడి నుంచి అంతర్ధానం అదృష్టమైపోయినాడు. బ్రహ్మాసురుడు కూడా వరాన్ని తీసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి తాను వెళ్తూ ఉంటే అక్కడ యక్షులు క్రీడిస్తున్నటువంటి ఒక సంఘటనను, రమణీయ ప్రదేశాన్ని చూసినాడు. చూడగానే అక్కడ ఒక మహిషి, ఒక గేదె కనిపించింది. ఈయన మనసు వికలత చెందింది. తాను కూడా మహిషి రూపాన్ని పొందినాడు. సుఖాన్ని అనుభవించినాడు. ఒక దున్నపోతును కాపలాగా పెట్టి తన పాతాళ నగరానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే రంభుడు స్వయంగా వచ్చి ఒక ఆయన ఎప్పుడైతే పాతాళం దగ్గర కాపలా పెట్టినాడో ఒకరోజు ఏమైపోయింది, ఇంకొక దున్నపోతు, ఇది ఉన్నదే మహిషి రూపం. ఆ దున్నపోతు ఏం చేసింది, ఇంకో మంద వస్తూ ఉంటే దాంట్లో నుంచి ఒక దున్నపోతు కాస్త దీని దగ్గరికి రావడం ప్రారంభం చేసింది. దీన్ని చూసి కాపలాగా ఉన్నటువంటి ఆ దున్నపోతు దాన్ని ఎదిరించింది. ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే ఇద్దరిలో రంభుడు అక్కడికి వచ్చి యుద్ధం చేసిన దాని మీద గెలవలేకపోయినాడు. రంభుడు మరణించినాడు. ఎప్పుడైతే తన భర్త మరణించినాడో రంభుడు మహిషి రూపాన్ని వేసుకొని వచ్చి యుద్ధం చేసిన గుండెల్లో ఎదురుగా వచ్చిన మందలో వచ్చినటువంటి కాకుండా పొద్దు పొడిచి వేసింది. రంభుడు మరణించినాడు. మరణించగానే తన భర్త మరణించగానే ఈ గేదె కూడా దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. పరుగులు తీస్తుంటే దాని వెంబడి ఈ ఎప్పుడైతే రంభుడిని చంపిన దున్నపోతుందో అది కూడా పరిగెత్తడం ప్రారంభం చేసింది. 2 ఒకదాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి. పరిగెడుతుంటే అక్కడ ఉండేటువంటి యక్షులు చూసినారు. ఈ గేదెను ఎట్లాగైనా కాపాడాలి అని చెప్పేసి దాన్ని తీసుకొని ఒక అమ్ముల పొదల్లో ఉంచి బయటకు వచ్చేసరికి ఆ దున్నపోతు కాస్త వెళ్ళిపోయింది. ఈ యక్షులు ఊపిరి పీల్చుకొని చితిని పేర్చి ఈ రంభుడిని కాస్త దహనం చేసినారు. చేస్తూ ఉంటే ఆ దహనమయ్యే దహనంలో ఈమెకు పాపం ఆతృత ఆగలేదు. ఈమె కూడా సమాగమము చేయాలనేటువంటి ఉద్దేశము చేత యక్షులు ఎంత బలవంత పెట్టినా వాళ్ళను కాదనుకొని అదే చితిలో పడి మరణించింది ఈ గర్భవతితో ఉన్నటువంటి ఇంకో దున్నపోతు.
మరణించేసరికి అందులో నుంచి అగ్ని జ్వాలలు వచ్చినాయి. దాంట్లో నుంచి ఒకడు పుట్టినాడు, వాడే మహిషుడు. వానికి తండ్రిగానే కొడుకు పైన మమకారంతో రంభుడు చనిపోయినాడు కనుక వాడు రక్తబీజుడుగా జన్మించినాడు. మనకు కూడా మమకారం ఉంటుంది. నేను చెప్పుకున్నాను, ముసలివాడు చచ్చిపోయే క్షణం మీద దేని మీద మమకారం పెట్టుకొని పోతాడో అదే ఆ 60 ఏళ్ల మనిషి. ఓ మనిషి అట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రూపాయి బిళ్ళ కింద పడితే దాని వెనకాల రాజు ఏనుగు పైన వస్తున్నాడు. ఈ రూపాయి బిళ్ళను ఒక కప్ప చూసి ఆ కప్ప కాస్త రూపాయి బిళ్ళ పైన దాని శరీరాన్ని ఉంచింది. ఈ ఏనుగు వస్తుంటే ఏనుగు నీ కప్ప బెదిరిస్తుంది, నా దగ్గర ధనం ఉంది, నువ్వు నన్ను చంపుతావా? ఏనుగు కింద కప్ప ఎంత. ధనం అనేది అంతటి మోహాన్ని పెడుతుంది. దేని మీద వ్యామోహముతో శ్వాస వదులుతామో అదే వ్యామోహముతో మళ్ళీ మనం జన్మిస్తాము. అట్లా ఇక్కడ ఈ రంభుడు అనేవాడు తన కొడుకు పైన మమకారం పెట్టుకొని మరణిస్తే ఆయనకు కొడుకుగానే రక్తబీజుడుగా జన్మించినాడు. ఆ రక్తబీజుడినే అంతరంగికుడిగా పెట్టుకున్నాడు. ఇట్లా ఇదయ్యా ఈ మహిషాసురుని యొక్క వృత్తాంతం. ఎప్పుడైతే ఈ మహిషాసురునికి బ్రహ్మదేవుని వలన వరము దొరికిందో ఆ వరం వలన లోకాలన్నీ వశం చేసుకున్నాడు, జగత్ విజేత అనిపించుకున్నాడు. ఆయన దగ్గర ఉండేటువంటి చిక్షురుడు తామ్రుడు అనేటువంటి వాళ్ళకి పరిపాలన ఇచ్చినాడు. కాలబంధకాదులు దండనాయకులు అందరినీ కలిసి ఒక సమూహాన్ని ఏర్పరచుకొని మొట్టమొదటిసారిగా భూమి పైన ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళందరి చేత యుద్ధం చేసినాడు. యుద్ధం చేసి అసలు